నేటి తెలంగాణ న్యూస్కి స్వాగతం. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం మీర్పేట్ సర్కిల్ పరిధిలోని జిల్లాలగూడ చందన చెరువు కట్టపై రాజబహదూర్ వెంకట్రామరెడ్డి విగ్రహాన్ని ఆవిష్కరించిన ఎమ్మెల్యే సబితేంద్రారెడ్డి, కాంగ్రెస్ పార్టీ రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు TUFIDC చైర్మన్ చల్ల నరసింహారెడ్డి. వెంకట్రామరెడ్డి అందించిన సేవలు సమాజం మర్చిపోలేదని, వారి అడుగుజాడల్లో నడవాలని ఎమ్మెల్యే సబిత ఆకాంక్షించారు. మహానీయుల జయంతి వర్ధంతి కార్యక్రమాలు చేసినప్పుడే వారి ప్రాముఖ్యత, వారు చేసిన సమాజానికి సేవలు ప్రజలు తెలుసుకునే అవకాశం ఉందని సబితారెడ్డి తెలిపారు. దేశ చరిత్ర పుటల్లో వెంకట్రామరెడ్డి సేవలు గుర్తుంటాయని చైర్మన్ చల్ల నరసింహారెడ్డి తెలిపారు. చెరువు కట్టపై ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేసిన రెడ్డి సంఘం నాయకులను చల్ల నరసింహారెడ్డి అభినందించారు. రాజకీయాలకు అతీతంగా బడుగు బలహీన వర్గాల ప్రజల ఆకాంక్షకు అనుకూలంగా ఆయన సేవల్ని ముందుకు తీసుకెళ్తామని చల్ల నరసింహారెడ్డి పేర్కొన్నారు. ప్రపంచంలో ఆయన చేసిన సేవలు ఎవరూ మర్చిపోలేరని, ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేయడం భావితరాలకు దిక్సూచని ఆయన తెలిపారు. మంది ఈరోజు యావత్ తెలంగాణ రాష్ట్రంలో రాజబహదూర్ వెంకట్రామరెడ్డి గారు వారు చరిత్ర మళ్ళీ భావి తరాలకు అవసరమనే ఆలోచనతో ఈ ప్రాంతంలో మొట్టమొదటిసారిగా రాజబహదూర్ వెంకట్రామరెడ్డి గారి ఏదైతే 1869లో జన్మించడం జరిగింది. వారు ఒక రైతు కుటుంబంలో పుట్టి వారు ఆనాడు ఏదైతే ఉద్యోగ రీతుల్లో కానివ్వండి, సమాజ సేవల్లో కానివ్వండి, నిజాంకు అతి దగ్గరగా ఉండి వారు హైదరాబాదును ఆ రోజుల్లో పరిపాలనలో విధానాన్నే కానీ వారి యొక్క ప్రజలలో ఒక ఉన్నతమైన అన్ని కులాలు, బలహీన బడుగు వర్గాల, దళిత గిరిజన ఆత్మగౌరవం పెంచే విధంగా దేశ చరిత్ర పుటల్లో ఒక అధ్యాయంగా వారు మారడం జరిగింది. వారి చరిత్రను రాష్ట్రంలో రెడ్డి సంఘం అందరూ కూడా ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత మన అందరిపై ఉన్నది. రెడ్డి సంఘం అంటే ఒక కుల ప్రాతిపదిక కాదు, అందరినీ కూడా అట్టున చేర్చుకొని అన్ని కులాలను అభిమానించుకుంటూ సమాజాన్ని అభివృద్ధి పరిచే విధంగా వారి రాజబహదూర్ గారు వెంకట్రామరెడ్డి గారి ఆలోచన, ఆ ఆలోచనతోనే అన్ని వర్గాలను కూడా ముందుకు తీసుకువెళ్ళే విధంగా మనం ప్రయత్నం చేయాలి. వారి ఆశయాలకు ఎప్పుడు కూడా వారి జన్మదినం కానివ్వండి, వారు ఏదైతే ఇక్కడ విగ్రహ ప్రతిష్టాపన చేసినందుకు వారు చనిపోయిన దినం రోజు కూడా అందరూ కూడా గ్రామాలలో రాజకీయాలకు అతీతంగా అన్ని వర్గాల వాళ్ళు కూడా వచ్చి వారు సంపూర్ణంగా వారి ఆశయాలను ముందుకు తీసుకెళ్లే విధంగా ముందుకు సాగుతామంటని చెప్పు ప్రత్యేకంగా పెద్దలు సబితారెడ్డి గారికి ప్రాంతానికి ఇక్కడికి వచ్చినందుకు ప్రత్యేకంగా రెడ్డి సంఘం తరఫున, జిల్లాగూడెం తరఫున వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.